అయినా సరే ఎవరైనా సరే అర్థం చేసుకోవాలండి. అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుంటే జరిగే సంఘటనలు ఇలాగే ఉంటాయి. కథ అయిపోయింది. ఒక పొడుపు కథ పడుతాను. ఒక రాజు ఉన్నాడటండి. ఒక రాణి ఉందంట. ఆ రాజుగారికి రాణి పొడుపు కథ పొడిచిందంట. ఈ పొడుపు కథ ఇప్పగలిగితే నా నా ఉమ్మ నా ప్రా నా బుర్ర కాటుకమ్మనికి ఎలకట్టండి, ఇప్పలేకపోతే మీ శిరస్సు కాటుకమ్మనికి ఎలగడతాను అందంట. పొడవమన్నాడంట. కథలాయి వితలాయి కాపురం రెండాయి, నేడు చచ్చిన కుందేలు ఈనాటి కూరాయి అందంట. ఆ కూర ఏంటి అన్నది చెప్పాలన్నమాట. రాజుగారికి అన్నం పెట్టి ఇలా పొడిచిందన్నమాట కథ. ఈ కథ తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే కామెంట్స్ పెట్టండి. తెలియకపోతే మళ్ళా రేపు వివరంగా చెప్తాను ఆ కథ గురించి. ఓకేనా?